సామెతల గ్రంథం 1వ అధ్యాయం. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. వీటి చేత సామెతలను, భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములునై ఉండును. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచియుందము, నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగియుందము. పాతాళము మనుషులను మృంగివేయునట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము. సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మింగివేయుదం రమ్ము అని వారు చెప్పున్నప్పుడు ఒప్పకుము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము. నీవు మాతో పాలివాడవై యుండుము, మనకందరికీ సంచి ఒక్కటే యుండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడువకుండా నీ పాదము వెనుకకు తీసుకును. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము, వారు స్వనాశనమునకే పొంచియుందురు. తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే, దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారములలోనూ పట్టణములోనూ జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించుకుందురు? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసెదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసెదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. సామెతల గ్రంథం 2వ అధ్యాయం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దాని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లచేయును. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగానున్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు. జ్ఞానము నీ హృదయమును జొచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలికాయను. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. అట్టివారు చీకటి త్రోవలలో నడువవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. కీడు చేయ సంతోషించుదురు, అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు. వారు నడుచుకొని త్రోవలు వంకరవి, వారు కుటిల వర్తనులు.
మరియు అది జారస్త్రీ నుండి, మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవనకాలపు ప్రియుని విడిచినది, తన దేవుని నిబంధనను మరచున్నది. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారితీయును, అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. దాని యొద్దకు పోవు వారిలో ఎవరునూ తిరిగి రారు. జీవ మార్గములు వారికి దక్కవు. నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదువు. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేనివారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశంలో నుండకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవంతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడూను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకును. నీ హృదయమున పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలిపారును. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దాని నవలంబించు వారికి అది జీవవృక్షము, దాని పట్టుకుని వారందరూ ధన్యులు. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. నా కుమారుడా, లెస్సే అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునుము. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను, నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. పండుకున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. ద్రవ్యము నీ యొద్ద నుండగా రేపు ఇచ్చెదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము, వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు. కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకము నందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై ఉంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకునుము, బుద్ధి సంపాదించుకునుము. నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువక ఎండిన ఎడల అది నిన్ను కాపాడును, దాని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునుము. దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు.
జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరుగెత్తున్నప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాని పొందియుండుము. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడువకుము. దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు, బలాత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడునది వారికి తెలియదు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానీయకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకుము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. సామెతల గ్రంథం 5వ అధ్యాయం. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు. తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును, జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును. దాని నోటి మాటలు నూనె కంటను నునుపైనవి, దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు. అది రెండంచులు గల కత్తి అంత పదును గలది, దాని నడకలు మరణమునకు దిగుటకు దారితీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము. దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ నుందువు. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ ఊటలు బయటికి చెదరిపోదగున, వీధులలో అవి నీటి కాలువగా పారదగున. అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలను గదా. నీ ఊట దీవెన నందును, నీ యవన కాలపు భార్య యందు సంతోషింపుము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. నా కుమారుడా, జారస్త్రీ యందు నీవేళ బద్ధుడవై ఉందువు, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకొందువు. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. సామెతల గ్రంథం 6వ అధ్యాయం. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కబడితివి. నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము. ఇలాగు చేసి తప్పించుకొనుము. నీ కన్నులకు నిద్ర అయినను, నీ కన్నురెప్పలకు కునుకుపాటైనను రానీయకుము. వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకొనుము. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు? ఎప్పుడు నిద్రలేచెదవు?
ఇక కొంచెము నిద్రించెదనని, కొంచెము కునికెదనని, కొంచెంసేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలినవాడును దుష్టుడునై ఉన్నాడు. వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగ చేయును, వ్రేళ్లతో గురుతులు చూపును. వాని హృదయము అతిమూర్ఖ స్వభావము గలది. వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును. వాడు తిరుగలేకుండా ఆ క్షణమందే నలుగుగొట్టబడును. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము, అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరుచుకొననీయకుము. వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనిన ఎడల వాని వస్త్రములు కాలకుండున, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండున, తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. దొంగ ఆకలిగొని ప్రాణము కొరకు దొంగిలించిన ఎడల ఎవరునూ వాని తిరస్కరింపరు గదా. వాడు దొరికిన ఎడల 7 చెల్లింపవలెను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకు అవమానమునకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికినీ తొలగిపోదు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. ప్రాయశ్చిత్తమేమైనా నీవు చేసినను వాడు లక్ష్యపెట్టడు, ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు. సామెతల గ్రంథ పఠనం. సామెతల గ్రంథము 7వ అధ్యాయము. నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనిన ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమున పలక మీద వాటిని వ్రాసుకొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తవనియు చెప్పు. అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారజోడగా, జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. సంధ్యవేళ ప్రొద్దుగ్రుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రివేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటా వేశ్యావేషము వేసుకునిన కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొనవచ్చెను. అది బొబ్బలు పెట్టున్నది, స్వేచ్ఛగా తిరుగున్నది, దాని పాదములు దాని ఇంట నిలువవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధిలోనూ అది ఉండును, ప్రతి సందు దగ్గరను అది పొంచియుండును. అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను, సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లనెను, సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని, నేడు నా మ్రొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను. కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలెనని రాగా, నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవే కనబడితివి. నా మంచము మీద రత్నకంబళ్లను, ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నార దుప్పట్లను నేను పరచియున్నాను. నా పరుపు మీద బోళము, అగరు, కారపు చెక్క చల్లియున్నాను. ఉదయము వరకు వలపు తీర తృప్తి పొందుదము రమ్ము, పరస్పర మోహము చేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము. పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణము వెళ్ళియున్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయెను, పున్నమ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకొనెను.
తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాని నీడ్చుకొని పోయెను. వెంటనే పశువు వదకుపోవునట్లును పరుల చేజిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. నా కుమారులారా చెవియొగ్గుడి, నా నోటి మాటలు నాలకింపుడి. జారస్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకుము. దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము. అది గాయపరచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపినవారు లెక్కలేనంతమంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడిమార్గములలోనూ అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గవనుల యొద్దను నిలువబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానం లేని వారులారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. నా నోటి మాటలన్నీ నీతిగలవి, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. అవి అన్నీ వివేకికి తేటగాను తెలివి నొందిన వారికి యథార్థముగాను ఉన్నవి. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి. మేలిమి బంగారు నాశింపక తెలివి నొందుడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తు లేవియు దానితో సాటి కావు. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను. సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. మేలిమి బంగారము కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేలమట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచూ నుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచూ నుంటిని. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి. నా మార్గములను అనుసరించు వారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులయుండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడువారందరూ మరణమును స్నేహించుదురు. సామెతల గ్రంథం 9వ అధ్యాయం. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. పశువులను వధించి ద్రాక్షారసమును కలిపియున్నది. భోజన పదార్థములను సిద్ధపరచియున్నది. తన పనికత్తల చేత జనులను పిలువనంపినది. పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివిలేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారంను భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. ఇక జ్ఞానము లేనివారై ఉండక బ్రతుకుడి. తెలివి కలుగజేయి మార్గములో చక్కగా నడువుడి.
అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. అపహాసకును గద్దింపకుము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును. నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలెను. బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టునది, అది కాముకురాలు, దానికేమీ తెలివి లేదు. అది తన ఇంటి వాకిట కూర్చుండును, ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును. ఆ దారిన పోవువారిని చూచి తమ త్రోవను చక్కగా వెళ్ళువారిని చూచి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. అది తెలివి లేని వాడొకడు వచ్చుట చూచి, దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనము రుచి అని చెప్పును. అయితే అచ్చట ప్రేతలున్నారనియు దాని ఇంటికి వెళ్ళువారు పాతాళ కోపంలో ఉన్నారనియు వారికి ఎంతమాత్రమూ తెలియలేదు. సామెతలు 10వ అధ్యాయం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును. యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికిమాలిన వదరుబోతు నశించును. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, కుటిలవర్తనుడు బయలుపడును. కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును, పనికిమాలిన వదరుబోతు నశించును. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. వివేకుని పెదవుల యందు జ్ఞానము కనబడును, బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకుందరు, మూఢుల నోరు అప్పుడే నాశనము చేయును. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపం పుట్టించును. ఉపదేశమును అంగీకరించువాడు జీవమార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడనివాడు త్రోవ తప్పును. అంతరంగమున పగ ఉంచుకొనివాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటివి, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటివాడు, కండ్లకు పొగ వంటివాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును, నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. భక్తిహీనుల ఆశ భంగమైపోవును, యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము. పాపము చేయువారికి అది నాశనకరము, నీతిమంతుడు ఎన్నడూనూ కదిలింపబడడు. భక్తిహీనులు దేశములో నివసింపరు, నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును. మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును, నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును. భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. సామెతల గ్రంథం 11వ అధ్యాయం. దొంగత్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టము. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును.
యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. యథార్థవంతుల నీతి వారిని విమోచించును. విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును. బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. భక్తిహీనుడు బాధపాలగును. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును. తెలివి చేత నీతిమంతులు తప్పించుకుందురు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును. భక్తిహీనుల మాటలు దానిని బోర్లద్రోయును. తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు. వివేకి అయిన వాడు మౌనంగా నుండును. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును. నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఎదుటివాని కొరకు పూటపడినవాడు చెడిపోవును. పూటబడ నొప్పనివాడు నిర్భయముగా నుండును. నెనరు గల స్త్రీ ఘనత నొందును. బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. దయగలవాడు తనకే మేలు చేసుకొనును. క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. భక్తిహీనుని సంపాదన వారిని మోసము చేయును. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. యథార్థమైన నీతి జీవదాయకము. దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణముకే చేయును. మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడును. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును. ధాన్యము బెగబట్టువానిని జనులు శపించెదరు. దానిని అమ్మువాని తలమీదికి దీవెన వచ్చును. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును. కీడు చేయగోరువానికి కీడే మూడును. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. తన ఇంటి వారిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును. మూఢుడు జ్ఞానహృదయులకు దాసుడగును. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు గదా. సామెతల గ్రంథం 12వ అధ్యాయం. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. గద్దింపును అసహ్యించుకునివాడు పశుప్రాయుడు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు. నీతిమంతుల వేరు కదలదు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. సిగ్గు తెచ్చునది వాని ఎముకలకు కొళ్ళు. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు. భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి. యథార్థవంతుల నోరు వారిని విడిపించును. భక్తిహీనులు పాడై లేకపోవుదురు. నీతిమంతుల ఇల్లు నిలుచును. ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును. కుటిల చిత్తుడు తృణీకరింపబడును. అహంకారము లేకయున్నను తనను తాను పొగడుకొను వాని కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును. భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. తన భూమిని సేద్యపరచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించుదురు. నీతిమంతుల వేరు చిగుర్చును. పెదవుల వలని దోషము అపాయకరమైన ఊరి. నీతిమంతుడు ఆపదను తప్పించుకొనడు. ఒకడు తన నోటి ఫలము చేత నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. మూఢుని మార్గము వాని దృష్టికి సరియైనది. జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును. మూఢుడు కోపపడునది నిమిషంలోనే బయలుపడును. వివేకి నిందను వెల్లడిపరచక యువరకుండును. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును. పూట సాక్షి మోసపు మాటలు చెప్పును. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమైయుండును. అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు. సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. భక్తిహీనులు కీడుతో నిండియుందురు.
అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. వివేకి అయినవాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఒకని హృదయములోని విచారము దాని కృంగజేయును, దయగల మాట దాని సంతోషపెట్టును. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. నోటి ఫలము చేత మనుష్యుడు మేలుననుభవించును, విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించుదురు. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమీయూ దొరకదు. శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా నుండును, నీతిమంతునికి కళ్ళమాట అసహ్యము. భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును, యథార్థవర్తనునికి నీతియే రక్షకము. భక్తిహీనత పాపులను చెరిపివేయును, ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు, దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు. ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును. దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు, నీతిమంతుల వెలుగు తేజరిల్లును. భక్తిహీనుల దీపము ఆరిపోవును, గర్వము వలన జగడమే పుట్టును. ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. కష్టము చేసి కూర్చుకునివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనుందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందును. జ్ఞానుల ఉపదేశము జీవపు ఓట, అది మరణపాశములలో నుండి విడిపించును. సుబుద్ధి దయను సంపాదించును, విశ్వాసఘాతకుల మార్గము కష్టము. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు, బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనందును. ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును, అన్యాయము వలన నశించువారు కలరు. బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. సామెతల గ్రంథం 14వ అధ్యాయం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. మూఢుల నోట బెత్తము వంటి గర్వమున్నది, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. ఎద్దులు లేని చోట గాదయందు ధాన్యముండదు, ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు, కూట సాక్షికి అబద్ధములు ప్రియములు. అపహాసకుడు జ్ఞానము వెదకుట వ్యర్థము, తెలివిగలవానికి జ్ఞానము సులభము. బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోమ్ము, జ్ఞానవచనములు వాని యందు కనబడవు గదా. తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. మోసకృత్యములే బుద్ధిహీనులు కనుపరచు మూఢత. మూఢులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును. యథార్థవంతులు ఒకరియందు ఒకరు దయచూపుదురు, ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను. ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఒకని ఎదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును, మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయినవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును, దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును. జ్ఞానము లేనివారికి మూఢత్వమే స్వాస్థ్యము.
చెడ్డవారు మంచివారి ఎదుటను, భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు. తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. కీడు కల్పించువారు తప్పిపోవుదురు. మేలు కల్పించువారు కృపాసత్యముల నొందుదురు. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. వట్టి మాటలు లేమిడికి కారణములు. జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము. భక్తిహీనుల మూఢత్వము మూఢత్వమే. నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును. అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణపాశములలో నుండి విడిపించును. జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును. జనక్షయము రాజులకు వినాశకరము. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. మత్సరము ఎముకలకు కుళ్ళు. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. బీదను కనికరించువాడు ఆయనను గనపరచువాడు. అపాయము రాగా భక్తిహీనుడు నశించును. మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. తెలివిగల వాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును. బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. పాపము ప్రజలకు అవమానము తెచ్చును. బుద్ధిగల సేవకుడు రాజులకిష్టుడు. అవమానకరముగా నడుచువాని మీద రాజు కోపించును. సామెతల గ్రంథ పఠనం 15వ అధ్యాయం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును. చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. సాత్వికమైన నాలుక జీవవృక్షము. దానిలో కుటిలత యుండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును. గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును. బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము. నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును. గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి. నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును గదా. అపహాసకుడు తన్ను గద్దించు వారిని ప్రేమించడు. వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదుకును. బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు. బాధపడువాని దినములన్నీయు శ్రమకరములు. సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. కోపోద్రేకి ఎగువాడు కలహము రేపును. దీర్ఘశాంతుడు వివాదము నడిచివేయును. సోమరి మార్గము ముళ్ళకంచె. యథార్థవంతుల త్రోవ రాజమార్గము. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును. బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము. వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. సరిగా ప్రత్యుత్తరమిచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరము. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును. విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును. దురాలోచనలు యెహోవాకు హేయములు. దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. లోభి తన ఇంటి వారిని బాధపెట్టును. లంచము నసహించుకునివాడు బ్రతుకును. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును. భక్తిహీనుల నోరు చెడ్డమాటలు కుమ్మరించును. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము. మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును. శిక్షనొంద నొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును. గద్దింపును వినువాడు వివేకియగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. ఘనతకు ముందు వినయముండును. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము. సామెతల గ్రంథం 16వ అధ్యాయం.
హృదయాలోచనలు మనిషిని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఒకడు తాను చేయబోవునది హృదయంలో యోచించుకొనును. యెహోవా వాని నడతను స్థిరపరచును. దేవోక్తి పలుకుట రాజు వశము, న్యాయము విధించుట యందు అతని మాట న్యాయము తప్పదు. న్యాయమైన త్రాసును తూనికరాళ్ళును యెహోవా యొక్క ఏర్పాటులు, సంచిలోని గుండ్లన్నీయు ఆయన నియమించెను. రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది, నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియులు. రాజు క్రోధము మరణదూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వానమబ్బు. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. జ్ఞానహృదయుడు వివేకి అనబడును, రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. తెలివిగల వానికి వాని తెలివి జీవపు ఓట, మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపు చేయును. ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. కష్టము చేయు వాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును, వాని కడుపు వానిని తొందరపెట్టును. పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. మూర్ఖుడు కలహము పుట్టించును, పొండెగాడు మిత్రభేదము చేయును. బలాత్కారి తన పొరుగువానిని లాలన చేయును, కాని మార్గంలో వాని నడిపించును. కృత్రిమములు కల్పింపవలెనని కన్నులు మూసుకొని తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగియుండును. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొను వానికంటే తన మనసును స్వాధీనపరచుకొనువాడు శ్రేష్ఠుడు. చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలని తీర్పు యెహోవా వశము. సామెతల గ్రంథ పట్టణము 17వ అధ్యాయం. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడియుండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగియుండి ఒట్టి రొట్టె ముక్క తినుట మేలు. బుద్ధిగల దాసుడు సిగ్గుతెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును, అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకొనును. వెండికి మోస తగినది, బంగారునకు కొలిమి తగినది. హృదయ పరిశోధకుడు యెహోవాయే. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. అహంకారముగా మాటలాడుట బుద్ధిలేని వానికి తగదు, అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. లంచము దృష్టికి మాణిక్యము వలె నుండును, అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. తిరుగుబాటు చేయువారు కీడు చేయుటకే కోరును, అట్టివాని వెంట క్రూరదూత పంపబడును. పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. కలహారంభము నీటిగట్టున పుట్టు ఓట, వివాదము అధికము కాక మునిపే దాన్ని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు, వీరిద్దరును యెహోవాకు హేయులు. బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా, వానికి బుద్ధి లేదు గదా.
నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివి మాలినవాడు. కలహప్రియుడు దుర్మార్గప్రియుడు. తన వాకిండ్లు ఎత్తిచేయువాడు నాశనము వెదకువాడు. కుటిలవర్తనుడు మేలు పొందడు. మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును. బుద్ధిహీనుని కనినవానికి వ్యసనము కలుగును. తెలివిలేని వాని తండ్రికి సంతోషము లేదు. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును. న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొనును. జ్ఞానము వివేకము గలవాని ఎదుటనే ఉన్నది. బుద్ధిహీనుని కన్నులు బూదిగంతములలో ఉండును. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును. తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలుగు చేయును. నీతిమంతులను దండించుట న్యాయము కాదు. అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయుటే. మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు. శాంత గుణము గలవాడు వివేకము గలవాడు. ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. 18వ అధ్యాయం. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు. అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుట యందు సంతోషించును. భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును. అవమానము రాగానే నిందవచ్చును. మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి. అవి నదీ ప్రవాహము వంటివి, జ్ఞానపు ఓట వంటివి. తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి. దెబ్బలు కావాలనని వాడు కేకలు వేయును. బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును. వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు. అవి కడుపులోనికి దిగిపోవును. పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము. వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును. ఘనతకు ముందు వినయముండును. సంగతి వినకముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును. నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును. నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు? జ్ఞానుల చెవి తెలివిని వెదుకును. వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగు చేయును. అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించును. వ్యాజ్యమందు వాది పక్షము న్యాయముగా కనబడును. అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడును. చీట్లు వేయుట చేత వివాదములు మానును. అది పరాక్రమశాలులను సమాధానపరచును. బలమైన పట్టణమును వశపరుచుకొనుట కంటే ఒకని చేత అన్యాయము నొందిన సహోదరుని వశపరుచుకొనుట కష్టతరము. వివాదములు నగర తలుపుల అడ్డగడియలంత స్థిరములు. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును. తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవమరణములు నాలుక వశము. దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. భార్య దొరికిన వానికి మేలు దొరికెను. అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. దరిద్రుడు బతిమాలి మనవి చేసుకొనును. ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును. సహోదరుని కంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాటలాడు వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు. తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును. ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు. దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. పూట సాక్షి శిక్ష నొందకపోడు. అబద్ధములాడువాడు తప్పించుకొనడు. అనేకులు గొప్పవారి కటాక్షము వెదకుదురు. దాతకు అందరూ స్నేహితులే. బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు. అట్టివానికి స్నేహితులు మరి దూరస్తులగుదురు. వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడువాడు. బుద్ధి సంపాదించుకునివాడు తన ప్రాణమునకు ఉపకారి. వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును. పూట సాక్షి శిక్ష నొందకపోడు. అబద్ధములాడువాడు నశించును. భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు. రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును.
రాజు కోపము సింహగర్జన వంటిది, అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును. భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తుపడియుండును. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలెనని కోరవద్దు. మహాకోపియగువాడు దండన తప్పించుకొనడు, వాని తప్పించినను వాడు మరలా కోపించుచునేయుండును. నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనా ఎత్తడు. అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేనివారు జ్ఞానము నొందుదురు. వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞానవృద్ధి నొందుదురు. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు. నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలు నీవు మీరగోరితివా? ఉపదేశము వినుట ఇక మానుకొనుము. వ్యర్థుడైన సాక్షి న్యాయమును అపహసించును, భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకును. అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడినవి. 20వ అధ్యాయం. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. రాజు వలని భయము సింహగర్జన వంటిది. రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణమోసము తెచ్చుకుందరు. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత. మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోతకాలమున పంటను గూర్చివాడు విచారించున్నప్పుడు వానికేమీ లేకపోవును. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది, వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును. నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును? యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. న్యాయసింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. నా హృదయమును శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిని అనుకొనదగిన వాడెవడు? వేరువేరు తూనికెరాళ్ళు, వేరువేరు కుంచములు, ఈ రెండును యెహోవాకు హేయములు. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియచేయును. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగు చేసినవే. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. నీవు మేల్కొని ఎండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. కొనువాడు జబ్బుది అనును, అవతలికి వెళ్ళి దాని మెచ్చుకును. బంగారును విస్తారమైన ముత్యములను కలవు, తెలివినుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. అన్యుని కొరకు పూటబడిన వాని వస్త్రమును పుచ్చుకొనుము, పరుల కొరకు వానినే కుదువ పెట్టించుము. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా నుండును, పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును, కావున వదరుబోతుల జోలికి పోకుము. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. మొదట బహుత్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. కీడుకు ప్రతి కీడు చేసదననుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. వేరువేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయములు, దొంగత్రాసు అనుకూలము కాదు. ఒకరి నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోవునది ఒకడెట్లు తెలుసుకొనగలడు? వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మొక్కుకొనిన తరువాత దాని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును, వారి మీద చక్రము దొర్లించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. కృపాసత్యములు రాజును కాపాడును, కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకును. యవ్వనస్తుల బలము వారికి అలంకారము, తలనెరపు వృద్ధులకు సౌందర్యము. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి తన చెడుతనమును తొలగించును. 21వ అధ్యాయం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును.
ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనది తన దృష్టికది న్యాయముగానే అగుపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. అహంకార దృష్టియు గర్వహృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు. తాలిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి. దానిని కోరువారు మరణమును కోరుకొందురు. భక్తిహీనులు న్యాయము చేయనుల్లరు. వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకొని పోవును. దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము. పవిత్రుల కార్యము యథార్థము. గయ్యాళితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద నొక మూలను నివసించుట మేలు. భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరును. వాడు తన పొరుగువానికైనను దయతలచడు. అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును. జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివినందును. నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును. భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును. దరిద్రుల మొర వెనక చెవి మూసుకునివాడు తాను మొర్రపెట్టినప్పుడు అంగీకరింపబడడు. చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును. ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము. పాపము చేయువారికి అది భయంకరము. వివేక మార్గము విడిచి తిరుగువాడు క్రేతల గుంపులో కాపురముండును. సుఖభోగముల యందు వాంఛగలవానికి లేమి కలుగును. ద్రాక్షారసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలుగదు. నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు. యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు. ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును. బుద్ధిహీనుడు దాని వ్యయపరచును. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారమెక్కును. అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును. నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. సోమరివాని చేతులు పనిచేయనొల్లవు. వాని ఇచ్చ వానిని చంపును. దినమెల్లా ఆశలు పుట్టుచుండును. నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు. దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరి హేయములు. కూట సాక్షి నశించును. విని మాటలాడువాడు సత్యము పలుకును. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును. యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. యెహోవాకు విరోధి అయిన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా అధీనము. సామెతల గ్రంథం 22వ అధ్యాయం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందరు. వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుతురు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ముండ్లును ఉరులను మూర్ఖుల మార్గంలో ఉన్నవి. తన్ను కాపాడుకున్నవాడు వాటికి దూరముగా ఉండును. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఐశ్వర్యవంతుడు బేదల మీద ప్రభుత్వం చేయును. అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును. వాని క్రోధమున దండము కాలిపోవును. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును. అట్టివాడు దీవెన నుందును. తిరస్కార బుద్ధి గలవాని తోలివేసిన ఎడల కలహములు మానును. పోరు తీరి అవమానము మానిపోవును. హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును. విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును. సోమరి బయట సింహమున్నది, వీధులలో నేను చంపబడుదునను. వేశ్య నోరు లోతైన గొయ్యి, యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. లాభము నొందవలెనని దరిద్రులకు అన్యాయము చేయువానికిని ధనవంతులకిచ్చువానికిని నష్టమే కలుగును. చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము. నేను కలుగజేయి తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము. నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది. పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము. నీవు యెహోవాను ఆశ్రయించినట్లు నీకు నీకే గదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి ఉన్నాను. నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరం ఇచ్చినట్లు
సత్య ప్రమాణము నీకు తెలియచేయుటకై ఆలోచనయు తెలివిగల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించి తిని. దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు, గుమ్మమునొద్ద దీనులను బాధింపవద్దు. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును, ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకును. కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకుము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో. చేతిలో చెయ్యి వేయి వారితోనూ అప్పులకు పూటబడు వారితోనూ చేరకుము. చెల్లించుటకు నీ యొద్ద ఏమీయూ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకొని పోనేలా. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. తన పనిలో నిపుణత గలవాన్ని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిల్చును. 23వ అధ్యాయం. నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవెవరి సమక్షముననున్నావో బాగుగా యోచించుము. నీవు తిండిపోతూ అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. అతని రుచిగల పదార్థములను ఆశింపకుము, అవి మోసపుచ్చు ఆహారములు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకుము. వాని రుచిగల పదార్థములను ఆశింపకుము. అట్టివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకునివాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చు మాట కాదు. నీవు తినిన దానిని కక్కివేయుదు. నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము, అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము. తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. ఉపదేశము మీద మనస్సునుంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము. నీ బాలురను శిక్షించుట మానుకొనకుము. బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగియుండుము. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. నీ ఆశ భంగము కానేరదు. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము. నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. జ్ఞానము గలవానిని కనినవాడు వాని వలన ఆనందమునందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. దోచుకొనువాడు పొంచియుండునట్లు అది పొంచియుండును. అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి. ద్రాక్షారసముతో రొద్దుపుచ్చు వారికే గదా. కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే గదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తళతళలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను. దానివైపు చూడకుము. పిమ్మట అది సర్పము వలె కరచును, కట్లపాము వలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రమున పండుకొను వాని వలె నుందువు. ఓడ కొయ్య చివరను పండుకొను వాని వలె నుందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు మేల్కొందును, మరలా దాని వెదకుదును అని నీవనుకొందువు. 24వ అధ్యాయం. దుర్జనులను చూచి మత్సరపడకుము, వారి సహవాసము కోరకుము. వారి హృదయము బలాత్కారము చేయ యోచించును. వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. వివేకము గల నాయకుడు వై యుద్ధము చేయుము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము.
మూర్ఖునికి జ్ఞానము అందదు. గుమ్మమునొద్ద అట్టివారు మౌనులయుందురు. కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాలమారి అని పేరు పెట్టబడును. మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదు. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవనుకునే ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా. నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును గదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును గదా. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచిగలది గదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే గదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచిగతి కలుగును. నీ ఆశ భంగము కానేరదు. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచి ఉండకుము. వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. నీవు నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము. వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనసున ఉల్లసింపకుము. యెహోవా అది చూచి అసహ్యించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము. భక్తిహీనుల ఎడల మత్సరపడకుము. దుర్జనునికి ముందుగతి లేదు. భక్తిహీనుల దీపము ఆరిపోవును. నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము, రాజును ఘనపరచుము. అలాగు చేయని వారి జోలికి పోకుము. అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికీ తెలియను. ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే. న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. నీ యందు దోషము లేదని దుష్టునితో చెప్పువానిని ప్రజలు శపించుదురు. జనులు అట్టివాని యందు అసహ్యపడుదురు. న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును. క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదికి వచ్చును. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకునేటట్లుండును. బయట నీ పని చక్కపెట్టుకొనుము. ముందుగా పొలములో దాని సిద్ధపరచుము. తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును. నిర్నిమత్తిముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకకుము. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదని అనుకొనకుము. సోమరివాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని యందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను. దూలగొండ్లు దాని కప్పి ఉండెను. దాని రాతిగోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకొంటిని. దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. 25వ అధ్యాయం. ఇవియును సొలొమోను సామెతలే. యూదా రాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. ఆకాశంలో ఎత్తును, భూమి లోతును, రాజుల అభిప్రాయమును అగోచరమును. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును. రాజు ఎదుట డంబము చూపకుము, గొప్పవారున్న చోట నిలువకుము. నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలుగదా. ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము. నీ పొరుగువాడు నిన్ను అవమానపరచి దాని అంతమున ఇక నీవేమి చేయదు అని నీతో అనునేమో. నీ పొరుగువానితో నీవు వ్యాజ్యమాడవచ్చును గాని పరుని గుట్టు బయట పెట్టకుము. బయట పెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరచునేమో. అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికినీ పోకుండును. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెంలలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. బంగారు కర్ణభూషణం ఎట్టిదో, అపరంజి ఆభరణం ఎట్టిదో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు. వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును. కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. సాత్వికమైన నాలుక ఎముకలను నలుగుగొట్టును. తేనె కనుగొంటివా, తగినంత మట్టుకే త్రాగుము. అధికముగా త్రాగిన ఎడల కక్కివేయుదువేమో. మాటిమాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుము. అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో. తన పొరుగువాని మీద కూటసాక్ష్యం పలుకువాడు సమ్మెటను, ఖడ్గమును, వాడిగల అంబును పోలినవాడు. శ్రమకాలంలో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్లతో కీలు వసిలిన కాలుతోనూ సమానము. దుఃఖచిత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయువానితోనూ సూర్యకారము మీద చిరకపోయేవానితోనూ సమానుడు. నీ పగవాడు ఆకలిగొనిన ఎడల వానికి భోజనము పెట్టుము. దప్పిగొనిన ఎడల వానికి దాహమిమ్ము.
అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును. ఉత్తరపు గాలి వాన పుట్టించును. కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును. గయ్యాళితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద నొక మూలను నివసించుట మేలు. దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. కలకల చేయబడిన ఊటయు చెడిపోయిన బొగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు. తేనెను అధికముగా త్రాగుట మంచిది కాదు. దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకోలేనివాడును అంతే. 26వ అధ్యాయం. ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షం గిట్టదు. అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోవలయు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగులకపోవును. గుర్రమునకు చబుకు, గాడిదకు కళ్ళెము, మూర్ఖుల వీపునకు బెత్తము. వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమియ్యకుము. ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుందువు. వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిమ్ము. అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకును. మూర్ఖుని చేత వర్తమానం పంపువాడు కాళ్ళు తెగకొట్టుకుని విషము త్రాగిన వానితో సమానుడు. కుంటివాని కాళ్ళు పట్టులేక ఉన్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును. బుద్ధిహీనుని ఘనపరచువాడు వడిసెలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు. మూర్ఖుల నోట సామెత మత్తును గొనువాని చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్లుండును. అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును. మూర్ఖుని వలన కలుగు లాభము నిలువదు. కూలికి వానిని పిలిచినవాడును చెడిపోవును. తన మూఢతను మరలా కనుపరచు మూర్ఖుడు కక్కిన దానిని తిను కుక్కతో సమానుడు. తన దృష్టికి జ్ఞాని ననుకును వానిని చూచితివా? వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. సోమరి దారిలో సింహమున్నదనును, వీధిలో సింహమున్నదనును. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాని తిరిగి ఎత్తుట కష్టమనుకును. హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకును. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు. తెగులు, అమ్ములు, కొరవులు విసురు వెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసి తినని పలుకువానితో సమానుడు. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. కొండెగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి, అవి లోకడుపులోనికి దిగిపోవును. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీది వెండిపోతతో సమానము. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకును. వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకుము. వాని హృదయములో 7 హేయ విషయములు కలవు. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకును. సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును. గుంటను త్రవ్వువాడే దానిలో పడును. రాతిని పొర్లించి వాని మీదికి అది తిరిగి వచ్చును. అబద్ధములాడువాడు తాను నలుగుగొట్టిన వారిని ద్వేషించును. ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగచేయును. 27వ అధ్యాయం. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. రాయి బరువు, ఇసుక భారము, మూఢుని కోపము ఆ రెంటికంటే బరువు. క్రోధము క్రూరమైనది, కోపము వరద వల్లే పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలవగలడు? లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. కడుపు నిండిన వాడు తేనెపట్టునైనను త్రొక్కివేయును, ఆకలి గొనిన వానికి చేదు వస్తువైనను తీయగానుండును. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచినట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునినైనను విడిచిపెట్టకుము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము. దూరములోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యంగా మాట్లాడుదును. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు. ఎదుటివాని కొరకు పూటబడిన వాని వస్త్రము పుచ్చుకొనుము. పరుల కొరకు పూటబడిన వాని వలన కుదువ పెట్టించుము. వేకువనే లేచి గొప్ప శబ్దంతో తన స్నేహితుని దీవించువాని దీవెన వానికి శాపముగా ఎంచబడును. ముసురు దినమున ఎడదెగక కారు నీళ్లును గయ్యాళి అయిన భార్యయు సమానము. దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోనూ తన కుడి చేత
నూనె పట్టుకున్న వానితోనూ సమానుడు. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానుని మన్నించువాడు ఘనత నొందును. నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనస్సునకు మరొకని మనస్సు కనబడును. పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. మోసచేత వెండిని, కొలిమిచేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. మూఢుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూఢత వాని వదిలిపోదు. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందలయందు మనస్సు ఉంచుము. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండున. ఎండిన గడ్డి వామివేయబడును, పచ్చిక కనబడుచున్నది, కొండగడ్డి ఏరబడి ఉన్నది. నీ వస్త్రముల కొరకు గొర్రెపిల్లలున్నవి, ఒకని చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును. నీ ఆహారమునకు, నీ ఇంటివారి ఆహారమునకు, నీ పనికెత్తల జీవనమునకు మేకపాలు సమృద్ధియగును. 28వ అధ్యాయం. ఎవడునూ తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు. బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును. బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవు వానతో సమానుడు. ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడుచుందురు, ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుదురు. దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు. తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకొనువాడు దరిద్రులను కరుణించువాని కొరకు దాని కూడబెట్టును. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. యథార్థవంతులను దుర్మార్గమందు చుప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని. వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము. దుష్టులు గొప్పవారొగనప్పుడు జనులు దాగియుందురు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకొనువాడు కీడులో పడును. బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానములు. వివేకము లేనివాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. ప్రాణము తీసి దోషము కట్టుకొనినవాడు గోతికి పరిగెత్తుచున్నాడు, ఎవరునూ అట్టి వానిని ఆపకూడదు. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతా అంతా కాదు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనందకపోడు. పక్షపాతము చూపుట మంచిది కాదు. రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయును. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును. తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. నాలుకతో ఇచ్చకములాడు వానికంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదు అనుకునివాడు నశింపజేయు వానికి జతకాడు. పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. బీదలకిచ్చువానికి లేమి కలుగదు, కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును. దుష్టులు గొప్పవారొగనప్పుడు జనులు దాగుకొందురు, వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు. 29వ అధ్యాయం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు, దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును, వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చేయును. న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగుచేయును. లంచములు పుచ్చుకొనువాడు దేశమును పాడు చేయును. తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు. దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును, నీతిమంతుడు సంతోషగానములు చేయును. నీతిమంతుడు బేదల కొరకు న్యాయము విచారించును, దుష్టుడు జ్ఞానము వివేచింపడు. అపహాసకులు పట్టణము తల్లడిల్ల చేయుదురు, జ్ఞానులు కోపము చల్లార్చెదరు. జ్ఞాని మూఢునితో వాదించినప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును. నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు,
అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయజూతురు. బుద్ధిహీనుడు తన కోపమంతా కనుపరుచును. జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును. అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నుందురు. బీదలను వడ్డీకిచ్చువారును కలుసుకొందురు. ఉభయులకు వెలుగునిచ్చువాడు యెహోవాయే. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును. వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూచెదరు. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును. నీ మనస్సుకు ఆనందం కలుగజేయును. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. దాసుడు వాగ్దండన చేత గుణపడడు. తాత్పర్యము తెలుసుకొన్నను వాడు లోబడడు. ఆతురపడి మాటలాడు వాని చూచితివా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాభముగా పెంచిన ఎడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును. కోపిష్ఠుడు కలహము రేపును. ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. ఎవని గర్వము వానిని తగ్గించును. వినయ మనస్కుడు ఘనత నొందును. దొంగతో పాలుకూడువాడు తనకు తానే పగవాడు. అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు. భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును. యెహోవా యందు నమ్మిక ఇంచువాడు సురక్షితముగా నుండును. అనేకులు ఏలువాని దయ కోరుచుందురు. మనుషులను తీర్పు తీర్చుట యెహోవా వశము. దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు. యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు. 30వ అధ్యాయం. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఈతీయేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడను కాను. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలన్నీయు పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. ఆయన మాటలతో ఏమీయూ చేర్చకము. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు వగుదువు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దాసుని గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము. వాడు నిన్ను శపించును. ఒకవేళ నీవు శిక్షార్హుడ వగుదువు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. దేశములో ఉండకుండా వారు దరిద్రులను మృంగునట్లును, మనుషులలో ఉండకుండా బేదలను నశింపజేయునట్లును, ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళును గల వారి తరము కలదు. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు. తృప్తిపడనివి 3 కలవు. చాలును అని పలుకనివి 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము. నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును. పక్షిరాజు పిల్లలు దానిని తినును. నా బుద్ధికి మించినవి 3 కలవు. నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. జారిణి యొక్క చర్యయును అట్టిదే. అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగనను. భూమిని వణికించినవి 3 కలవు. అది మోయలేనివి 4 కలవు. అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలయుండి పెండ్లి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. భూమి మీద చిన్నవి 4 కలవు. అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలములేని జీవులు. అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్లు బలములేని జీవులు. అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడతలకు రాజు లేడు. అయినను అవన్నీయు పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు. అయినను రాజుల గృహములలో అది ఉండును. డంబముగా నడుచునవి 3 కలవు.
టీవీతో నడుచునవి 4 కలవు. అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరుగని సింహము, సోణంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండిన ఎడల, కీడు యోచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు మూసుకొనుము. పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును. 31వ అధ్యాయం. రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకియ్యకుము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల వారు కట్టడలను మరతురు, దీనులకందరికీ అన్యాయము చేయుదురు. ప్రాణము పోవుచున్న వానికి మద్యము నీయుడి, మనోవ్యాకులము గలవారికి ద్రాక్షారసము నీయుడి. వారు త్రాగి తమ పేదరికము మరతురు, తమ శ్రమను ఇక తలంచుకుందురు. మూగవారికిని దిక్కులేని వారికందరికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయుంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదకును, తన చేతులారా వాటితో పనిచేయును. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికెత్తలకు బత్తెము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనును. రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటెను చేత పట్టుకొనును, తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటివారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడయుండును. ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటివారి నడతలను బాగుగా కనిపెట్టును. పనిచేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరు. చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియ్యదగును. గవునుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును.